ఎవరు నువ్వు? నరకలోకానికి అధిపతిని, సూర్యదేవుని కుమారుడిని, పాపుల పాపాలను లెక్క వేసే యమధర్మరాజుని. నువ్వు ఎముడివైతే ఎంత స్టైల్గా ఉన్నావేంటి? బోడి మానవుడివి నీకే అన్ని సోకులున్నప్పుడు దయలేని యముణ్ణి నాకెన్నుండాలి? హలో మిస్టర్ యమధర్మరాజా, మా డాడీ పెద్ద పొలిటీషియన్. నీకెంత డబ్బు కావాలో చెప్పు, పాడేస్తా. ఆ అహంకారం. నేను మా గల్లీలోనే పెద్ద రౌడీని. చిటికేస్తే నా వెనకాల చాలా మంది వస్తారు, జాగ్రత్త. పగరు. మీరు మరణించి చాలా సమయం అవుతుంది. పదండి యమలోకానికి. యమధర్మరాజా, మీరు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కానీ నేను అక్రమంగా దోచుకున్న డబ్బును మాత్రం నాతో తెచ్చుకుంటాను. అత్యాశ. ఈ భూమి మీద మానవులకి ఏమైతే ఉండకూడదో అవన్నీ మీలో ఉన్నాయి. మీరందరూ మీ లోకం నుండి పాప పుణ్యాల మూటలు మాత్రమే తెచ్చుకోగలరు. డబ్బు, భూమి, ఆస్తి ఇవేమీ మీతో రావు. ఆఖరికి మీ శరీరం మీద ఉన్న దుస్తులు కూడా మీతో రావు. మాలాంటోళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళని ఏం చేస్తావు? మిగతా వాళ్ళ సంగతి అంటావా? అంతా కర్మే చూసుకుంటుంది. అది కాదు యమధర్మరాజా. పదండి. అది ప్లీజ్ యమధర్మరాజా. మరణం ఏ క్షణంలో అయినా రావచ్చు. మీ అహంకారపు స్థాయిని పక్కన పెట్టి నలుగురికి సాయం చేయండి. ఊరిలో రౌడీలా కాదు, ఊరి కోసం మంచి చేసే రాజులా బ్రతకండి. అక్రమంగా ప్రజల డబ్బు దోచుకోవడం కాదు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాళ్ళ కోసం అండగా నిలబడండి. పోయేటప్పుడు పైసా కూడా మోసుకెళ్ళలేరు. కంటెంట్ నచ్చితే ఫాలో చేసుకోండి.